रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో అరణ్యకాండంలో ఈరోజు 61 నుంచి 70వ సర్గ వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చూద్దాం. శ్రీరాముడు సీత లేనటువంటి పర్ణశాలను, అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను చూసి సీత కనపడకపోవడంతో ఆశ్రమం అంతా కూడా తిరిగి తిరిగి చూస్తున్నాడు. లక్ష్మణుని యొక్క భుజాలు పట్టుకొని అతన్ని ఊపుతూ అడుగుతున్నాడు, సీత ఎక్కడ ఉందో కదా లక్ష్మణ, ఎవరు అపహరించారు ఆవిడ్ని, ఎవరు ఈ రాక్షసులు చంపి తిన్నారో ఏమిటో, లేకపోతే నన్ను ఆటలు పట్టించేందుకు సీత ఎక్కడైనా దాక్కుందా? సరే సీత, ఇక నేను ఈ దుఃఖాన్ని భరించలేకుండా ఉన్నాను, నీవు ఎక్కడున్నా సరే ఒక్కసారి బయటికి వచ్చేసేయి. ఇక్కడ నువ్వు కనిపించకపోతే ఈ లేడి పిల్లలన్నీ కూడా బెంగ పెట్టుకుంటున్నాయి, నీవు లేకుండా నేను బ్రతకలేను లక్ష్మణ, నేను సీత లేకుండా బ్రతకలేను. ఇక నేను మన తండ్రి దశరథ మహారాజు దగ్గరికే వెళ్ళిపోవాలి. అలా వచ్చిన నన్ను చూసి అదేంటి ప్రతిజ్ఞకాలం ముగియకుండా వచ్చావని చెప్పి మన తండ్రి గారు నన్ను అడుగుతారు. నేను అసత్యం పలికానని చెప్తారాయన, నేను అధర్మాన్ని ఆచరిస్తున్నానంటారు. ఈ విధంగా వనవాస కాలం పూర్తి చేయకుండా తిరిగి వచ్చిన నన్ను చూసి ఆయన కూడా నన్ను తిరస్కరిస్తారు. ఓ సీత, ఎందుకు నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నువ్వు అలా వెళ్ళవద్దు, నేను జీవితాన్ని విడిచేస్తాను ఈ విధంగా వెళ్ళిపోతే కనుక. ఈ విధంగా శ్రీరాముడు ఇక సీతాదేవి పైన ఆర్తితో అన్ని చోట్ల కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఇతీవ విలపన్ రామః సీతాదర్శన లాలసః న దదర్శ సుదుఃఖార్తో రాఘవో జనకాత్మజాం. ఈ విధంగా శ్రీరాముడు సీతను చూడడానికి తహతా పడుతూ ఉన్నాడు. జానకిని మాత్రం అతను కనుక్కోలేకపోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, ఈ విధంగా బాధపడుతున్నటువంటి అన్నగారిని చూసి, అన్నయ్య ఈ విధంగా బాధపడద్దు, మనం ఇద్దరం కలిసి అడవంతా కూడా వెతుకుదాము. అన్ని గుహలలో, నదీ తీరాల్లో, సరస్సుల తీరాల్లో ఎక్కడ విడిచిపెట్టకుండా అన్ని చోట్ల వెతుకుదాము. ఒకవేళ నాకు అనిపిస్తుంది సీత మనల్ని ఆట పట్టిద్దామని ఎక్కడో దాక్కుని ఉంటుంది అనిపిస్తుంది, మనం వెంటనే వెతకడం ప్రారంభిద్దాము. నీవు ఒకసారి నాకు అనుమతి ఇస్తే కనుక మొత్తం అడవి అంతా కూడా నేను గాలించి వస్తాను, నీవు మాత్రం బాధపడద్దు అని చెప్తే రామునికి కొంచెం ఊరట కలిగిందట. ఊరట కలిగిన తర్వాత ఇంకా వెతకడం ఎక్కువ చేశారు వాళ్ళు. లక్ష్మణుడు అంటున్నాడు, నువ్వు తప్పకుండా సీతను పొందుతావు, నువ్వు బాధపడవద్దు అంటే అప్పుడు రాముడు అంటున్నాడు, మనం అన్నీ వెతికాం కదా, అన్ని చోట్ల వెతికాము, కానీ సీతను మాత్రం చూడలేకపోతున్నాము. ఈ విధంగా ఆయన విలపిస్తూ వ్యాకులతతో కృషించిపోతూ ఉన్నాడట. రాముడు యొక్క సంతాపం వల్ల ఆయన యొక్క శరీరం అంతా కూడా కృషించిపోతూ ఉంది. బుద్ధి సరిగా పనిచేయడం లేదు. అప్పుడప్పుడు స్పృహ తప్పిపోతుందట. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటున్నాడట. ఈ అన్నగారంటే ఎంతో భక్తి ప్రేమ కలిగినటువంటి లక్ష్మణుడు చాలా విధాలుగా అతన్ని ఓదారుస్తున్నాడు, ఎంతో భక్తితో ప్రేమతో అనునయిస్తున్నాడు. కానీ రాముణ్ణి దుఃఖాన్ని నుండి మాత్రం ఆయన మరల్చలేకపోయాడు. రాముడు అంటున్నాడు సీతతో, సీత నీకు పుష్పాలంటే చాలా ఇష్టం కదా, అందువల్ల నువ్వు ఈ అశోక వృక్షాలు ఉన్నాయి కదా, ఆ కొమ్మల్లో కనపడకుండా దాక్కుని ఉంటావు. నువ్వు ఇలా దాక్కోవడం వల్ల నాకు దుఃఖం ఇంకా రెట్టింపవుతోంది. లేకపోతే నన్ను ఆట పట్టించడానికి నువ్వు ఆ కర్ణికార వృక్షంలోనికి వెళ్ళిపోయి ఉంటావు. ఇక నీ పరిహాసాలు చాలించు. ఈ ఒక పక్క నేను శోకంతో అలసిపోయి ఉంటే నువ్వు ఇలా పరిహాసాలు చేస్తావా? దీనివల్ల ఏంటి లాభం? ఇటువంటి పరిహాసాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు.
నీవు చాలా పరిహాసాలను ఇష్టపడతావని నాకు తెలుసు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో పరిహాసాలు మాత్రం సరికాదు. నీవు లేకుండా ఈ పర్ణశాల అంతా కూడా శూన్యంగా ఉంది అని చెప్పి తమ్ముడితో అంటున్నారు ఆయన. లక్ష్మణ, సీతను ఈ రాక్షసులు చంపి తినేసి ఉంటారు. సీత లేకుండా నేను ఉండలేను. ఈ లేళ్ళన్నీ చూడు, వాటి కళ్ళల్లో నీళ్లు, వాటి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయంటే ఈ సీతను రాక్షసులు భక్షించారని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు ఈ కైకేయి కోరిక ఏదో నెరవేరేలా ఉంది. సీత లేకుండా నేను ఎలాగూ అయోధ్యకు వెళ్ళను, అంతఃపురంలో కాలు పెట్టను. అందరూ అనుకుంటారు భార్యను కాపాడుకోలేని అసమర్థుడని నన్ను చెప్పుకుంటూ ఉంటారు. ఈ వనవాసం అయిపోయిన తర్వాత జనక మహారాజు క్షేమమా అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పను. ఈ విషయం తెలిస్తే కనుక ఆయన వెంటనే మూర్ఛపోతాడు కూడా. ఇక నేను అయోధ్యకు మాత్రం వెళ్ళను. నేను సీత లేని స్వర్గం కూడా నాకు శూన్యంలాగే ఉంటుంది. లక్ష్మణ, నువ్వు నన్ను ఇక్కడ అరణ్యంలో వదిలేసి అయోధ్యకు తిరిగి వెళ్ళిపో. సీత లేకుండా నేను ఎక్కడా జీవించలేను. అలాగే భరతుణ్ణే ఇక రాజ్యాన్ని ఏలుకోమని చెప్పు, నాకు ఇంకా ఆ రాజ్యం వద్దని చెప్పు. అలాగే నీవు వెళ్ళగానే నువ్వు మన తల్లులు కౌసల్య సుమిత్రలకు నమస్కారం చేస్తావు కదా, నా నమస్కారాలను కూడా నువ్వు అందచెయ్యి. కౌసల్యాదేవిని కూడా నీవే చూసుకోవాలి. నేను సీత ఇక్కడ ఈ అరణ్యంలో ఎలా సర్వనాశనం అయిపోయామో ఈ విషయాలన్నీ కూడా నా తల్లికి చెప్పు. ఈ విధంగా శ్రీరాముడు పరిపరి విధాలుగా విలపిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుని కూడా చాలా భయం వేసింది. ఎప్పుడూ ఇంతగా వ్యధ చెందడం అన్నగారిని చూడలేదు. అన్నగారిని కౌగిలించుకొని బావురుమని ఏడ్చేశాడట. పాపం గట్టిగా ఏడ్చేశాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, లక్ష్మణ, ఈ భూమిపైన నాకంటే మహాపాపి మరొకడు ఉండడని నాకు అనిపిస్తోంది. ఎందువల్లంటే నాకు కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి కూడా నా హృదయం బద్దలైపోతుంది. పూర్వజన్మలలో నేను చేసిన ఈ పాప కర్మలు నన్ను ఇప్పుడు ఈ విధంగా ఏడిపిస్తున్నాయి. రాజ్యం పోయింది, బంధుజనులు అందరూ కూడా దూరం అయిపోయారు, తండ్రి మరణించాడు, తల్లికి దూరమయ్యాను. ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటే నా హృదయంలో ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. నిర్జనమైన ఈ అరణ్యంలోకి ప్రవేశిస్తే ఈ బాధలన్నీ మరిచిపోయి ఈ జీవితాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది. అసలే మండుతున్నటువంటి నా గుండెల్లో ఇంకా ఆజ్యం పోసినట్లుగా ఉంది. సీత పాపం చాలా భయస్వభావం కలిగినటువంటిది. అటువంటిది రాక్షసులు బలాత్కారంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎట్లా అరిచి ఉంటుందో కదా, ఎట్లా బాధపడి ఉంటుందో, ఎట్లా విలపించి ఉంటుందో. ఎంత చక్కగా మాట్లాడేది సీత అని చెప్పి సీతను రకరకాలుగా ఆయన పొగుడుతూ ఉన్నాడు. పోనీ నదికి ఎక్కడికన్నా వెళ్ళిందా అనుకుంటే ఆమె ఎప్పుడూ కూడా నదికి ఒంటరిగా వెళ్ళదు. ఎందుకంటే ఆవిడ భయస్తురాలు. ఈ విధంగా రకరకాలుగా ఆయన చెప్తూ ఉన్నాడు. లక్ష్మణుడు మళ్ళీ ధైర్యం చెప్తున్నాడు. అన్నయ్య, నువ్వు దైన్యాన్ని వదులు, ధైర్యంగా ఉండు. దుఃఖిస్తూ కాలాన్ని వృధా చేయడం మంచిది కాదు. మనిద్దరం కలిసి తీవ్రంగా గాలిద్దాం. ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాలు వచ్చినా కూడా దిగులు పడరు అని చెప్పి లక్ష్మణుడు ధైర్యం చెప్తున్నాడు. కానీ ఆ మాటలేవి రాముడిపైన ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఆయన ఇంకా విలపిస్తూనే ఉన్నాడు. లక్ష్మణునితో అంటున్నాడు, ఒకవేళ సీత ఈ కమలా పుష్పాల కోసం గోదావరి నదికి వెళ్ళిందంటావా? వీళ్ళు ఒకసారి చూసిరా లక్ష్మణ అంటే లక్ష్మణుడు వెంటనే గోదావరి తీరానికి వెళ్ళి గట్టిగా అరిచాడట సీత పేరు పెట్టి. కానీ సమాధానం వినిపించలేదు. తిరిగి వెళ్ళి రాముడికి ఆ మాటే చెప్పాడు. అయితే రాముడికి మాత్రం నమ్మకం కుదరలేదు. తాను కూడా స్వయంగా వెళ్ళి ఒకసారి వెదికాడు, అక్కడి నుంచి కేకలు వేశాడు. కానీ ఏ ఫలితం కనిపించలేదు. రావణుడు సీతను తీసుకెళ్ళిపోయాడని చెప్పి అక్కడ ఎవరు కూడా పాపం రాముడికి చెప్పేవాళ్ళు లేరు. తిరిగి వచ్చాక లక్ష్మణుతో అంటున్నాడు రాముడు, మన వనవాస కాలం గడువు దగ్గర పడుతుంది. గడువు అయిన తర్వాత సీత లేకుండా అయోధ్యకు వెళితే నా తల్లి దేవికి ఏమని చెప్పను? అలాగే సీత తండ్రి జనక మహారాజు సీత ఏదేని అడిగితే ఏం సమాధానం చెప్పను? నాతో పాటు అరణ్యానికి వచ్చింది, నాతో పాటు అనేక కష్టాలు పడింది, నాకు సేవలు చేస్తూ నన్ను అనేక విధాలుగా సుఖపెట్టింది.
అటువంటి సీత ఇప్పుడు ఎక్కడుంది? బంధువులందరినీ వదిలి ఇక్కడ అరణ్యవాసం చేస్తున్నప్పటికీ సీత పక్కన ఉండడం వల్ల అన్ని కష్టాలు మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. ఇప్పుడు ఆమె లేకుండా నేను ఒక్కరోజు కూడా గడపలేను. లక్ష్మణ, ఒకవేళ సీత కనిపిస్తే నేను ఈ గోదావరి తీరంలో, ఈ జనస్థానంలో, ఈ పర్వత సానుల్లో నేను చక్కగా విహరిస్తాను. నాకు అనిపిస్తుంది ఈ మృగాలు, ఈ జంతువులు ఇవన్నీ కూడా నాతో ఏవో మాట్లాడాలని అనుకుంటున్నాయి అనిపిస్తుంది. కానీ నాకు అర్థం కావట్లేదు. వాటి హావభావాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏదో నాకు చెప్పాలని అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయని. రాముడు అలా అన్నప్పుడంటే ఈ జంతువులన్నీ కూడా ఒక్కసారి పైకి ఎగిరాయట, ఆకాశం వైపు మొహం చూపిస్తున్నాయట. ఆ ఎగరడం కూడా దక్షిణ పక్కగా ముఖం పెట్టి పరుగులు తీసి తిరిగి రాముడి దగ్గరకు వచ్చి రాముడు ముఖంలోకి చూశాయట. వాటి చేష్టలు, తర్వాత వాటి భావాలు, హావభావాలు లక్ష్మణుడు బాగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు రాముడితో ఇలా అంటున్నాడు, నీవు సీత ఎక్కడికి పోయిందని మృగాలను అడిగావు. అవి భూమిపై నుండి పైకి ఎగిరాయి, దక్షిణ దిక్కును చూపిస్తూ పరిగెత్తాయి. కాబట్టి ఇప్పుడు మన రాక్షసుల నివాసం అయినటువంటి నైరుతి దిక్కుగా వెళదాం. ఆమెను గూర్చిన వివరాలు అప్పుడు మనకి ఏమైనా తెలియచ్చు. మన అదృష్టం బాగుంటే మనకు కనిపించినా కనిపించవచ్చు అంటే అప్పుడు రాముడు సరే అంటే దక్షిణ దిక్కుగా బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత నేల మీద రాలినటువంటి కొన్ని పువ్వులను చూశారు. ఆ పువ్వులను చూస్తూనే రాముడికి ఇంకా దుఃఖం పెళ్ళుబికింది గుండెల్లో నుంచి. రాముడు అంటున్నాడు, లక్ష్మణ, చూసావా ఈ పువ్వులు? ఇవి ఎవరి తల నుండి రాలేదో తెలుసా? నాకు తెలుసు. నేను ఈ పూలని సీత కోసం నేనే తెచ్చిచ్చాను. ఎంతో ఇష్టంగా తలలో పెట్టుకుంది. ఆ పూలే ఇప్పుడు ఇక్కడ నేలపై రాలి ఉన్నాయి అని అక్కడ నిలబడి అక్కడ పర్వతాన్ని అడుగుతున్నాడు. ఓ పర్వతమా, నీవు నా సీతను చూసావా? పర్వతం ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రాముడికి చాలా కోపం వచ్చిందట. సీతను గూర్చి తెలిసి కూడా చెప్పకపోతే నీ పర్వత శ్రేణులన్నింటినీ కూడా నా బాణాలతో నేను ధ్వంసం చేసేస్తాను, గడ్డి కూడా మొలవకుండా చేస్తానని గట్టిగా అరిచాడట. రాముని యొక్క అరుపు ప్రతిధ్వనించింది కానీ సీత మాత్రం ఎక్కడ పలుకులేదు. అప్పుడు లక్ష్మణునితో అంటున్నాడు, సీత ఎక్కడుందో చెప్పకపోతే ఈ నదిలో నీళ్ళన్నీ కూడా ఎండబెట్టేస్తానని అంటున్నాడట. తరువాత నేల మీద చూసేటప్పటికీ అక్కడ పెద్ద పెద్ద ఖాళీ అడుగులు కనిపించాయట. ఇవి ఎవరివో రాక్షసుడివి అయి ఉంటాయి. ఆ అడుగుల నుండి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించి సీతాదేవి వెళ్ళి ఉంటుందని అక్కడ దగ్గరలోనే వెతికితే సీతాదేవి యొక్క అడుగులు కనిపించాయట. దానికి దగ్గరలోనే విరిగిపడి ఉన్నటువంటి ధనుస్సు, బాణాలు ఇవన్నీ కూడా కనిపించాయి. తర్వాత రథం విరిగిపోయినట్టుగా కొన్ని మొక్కలు కనిపించాయి. అవన్నీ చూసి రాముని యొక్క హృదయం కంపించిపోయింది. వణికిపోతున్నాడు ఆయన. వణికిపోతూ లక్ష్మణ్తో అంటున్నాడు, చూసావా సీత యొక్క అలంకారాలు, ఈ చిన్న చిన్న బంగారు ఆభరణాలు, పూలహారాలు నేలపై పడి ఉన్నాయి. అలాగే ఈ పర్వతం పైన అక్కడక్కడ రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాక్షసులు సీతను ముక్కలు ముక్కలుగా కోసి తిని ఉంటారని అనిపిస్తుంది. అందువల్లే అక్కడ రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేస్తుంటారు. ఈ మణులు పొదిగి ఉంది చూసావా, ఈ బంగారు ధనుస్సు ఆ ఇద్దరు రాక్షసుల్లో ఒకరిదై ఉండొచ్చు. ఆ కవచం కూడా నేలపైన పడి ఉంది. అలాగే తెల్లటి ఛత్రం ఉంది చూసావా, అది కూడా విరిగి నేలపై పడుంది. ఇవన్నీ ఎవరివై ఉంటాయి? అలాగే ఈ రథానికి ఒక ధ్వజం కట్టి ఉంది చూడు. ఈ ధ్వజం చూస్తూ ఉంటే ఎవరో గొప్ప నాయకుడిది ఇది ఈ రథాన్ని సూచిస్తుంది. అలా భయంకరమైన వ్యక్తి అయ్యి ఉండాలి ఇతను. సారథి కూడా చచ్చిపోయి పడున్నాడు. ఆ పగ్గాలు కూడా అతని చేతుల్లోనూ ఉన్నాయి. ఎవరు సారథి ఇతను ఎవరి సారథి అయి ఉంటాడు? అలాగే ఇక్కడ ఇద్దరు చనిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చామర్లు పట్టుకునే వాళ్ళు అయి ఉంటారు. ఎవరికి సంబంధించినవంటావు? ఈ రాక్షసుడు ఎవడో మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఈ రాక్షసులతో ఈ శత్రుత్వం నాకు ఇంకా 100 రెట్లు అయింది. వీళ్ళందరినీ నేను చంపుతాను, చూస్తూ ఉండు. పాపం సీతని ఈ విధంగా అపహరించినప్పుడు ఆమె ఇంకా మరణించుంటుంది, లేదా ఆమెను వాళ్ళు తినేసి ఉంటారు. సీతను ఈ విధంగా అపహరిస్తూ ఉంటే ఇక్కడ ధర్మం ఏదైతే ఉందో అది సీతను కాపాడలేకపోయింది. సీత హరించబడిందా లేకపోతే ఎవరితో అయినా తినబడిందా?
దేవతలు ఎవ్వరు కలిసినా నాకు ఏం ఉపకారం చేస్తారు? నాకు కలిగినటువంటి ఈ నష్టం ఇంకెవ్వరూ కూడా తీర్చలేరు. లక్ష్మణ, ఎవరికైతే దయ ఉందో, దయాగుణం ఉందో, అతను ఎంత గొప్ప వీరుడైనప్పటికీ అతడిని బలహీనుడని లోకం అంటుంది. నేను ఇంద్రియ నిగ్రహంతో, దయాగుణంతో ఈ ప్రపంచానికి, లోకానికి హితం చేయాలని ప్రయత్నించాను. ఇప్పుడు దేవతలతో సహా అందరూ కూడా నాకు పరాక్రమ శూన్యుడు అనే ముద్రను వేశారు. నాలో ఉండే మంచి గుణాలను ఎలా దోషాలుగా వీళ్ళు చూస్తున్నారు. సూర్యుని ప్రకాశం చంద్రుని వెన్నెలను అణచివేసినట్లుగా నేను కూడా నా తేజస్సు చేత నాలో ఉన్నటువంటి ఈ గుణాలన్నింటినీ అణగదొక్కి ఇక నేను ఏ మృదు గుణాలు ఏవైతే ఉన్నాయో, మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కప్పిపుచ్చి నేను ఇంకా నా పరాక్రమంతో విజృంభిస్తాను. ఈ రాక్షసులందరినీ కూడా నేను నాశనం చేస్తాను. పక్షులు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ, కిన్నెరలు కానీ, మానవులను కానీ సుఖంగా బ్రతకనివ్వను. మొత్తం ఆకాశం అంతా కూడా నా బాణాలతో నింపివేస్తాను. ఇక దేవతలు వాళ్ళందరూ కూడా ఆకాశ మార్గంలో ఎలా ప్రయాణిస్తారో చూస్తాను. నేను చంద్రుడిని ఉదయించకుండా చేస్తాను. అలాగే అగ్నిని, వాయువుని, సూర్యుని యొక్క తేజస్సును నశించేటట్లు చేసి మొత్తం లోకమంతా కూడా అంధకారమయం అయ్యేటట్లు చేస్తాను. ఈ పర్వత శిఖరాలన్నింటినీ కూడా పిండి పిండి చేస్తాను. జలాశయాల్లో నీళ్లు లేకుండా చేస్తాను. అలాగే ఈ వృక్ష సంపదను అంతా కూడా మార్చి మసి చేసేస్తాను. సముద్రంలో నీరంతా కూడా ఇంకిపోయేటట్లు చేస్తాను. దేవతలు సీతను నాకు క్షేమంగా అప్పచెప్పకపోతే నా పరాక్రమం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అసలు ఆకాశంలో పక్షులు కూడా ఎగరకుండా చేస్తాను అని రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా నేను తారుమారు చేస్తాను. సీతను అపహరించినటువంటి పిశాచాలు కానీ, రాక్షసులు కానీ ఇవేవి కూడా భూమిపై లేకుండా చేస్తాను. యొక్క బాణాలు వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేస్తాయి. చూస్తూ ఉండు. నేను మంచిగా ఉంటున్న నాలో ఈ రోషాగ్నిని వాళ్ళు ప్రేరేపించారు. నా బాణాలు ఎంత దూరం ప్రయాణం చేయగలవో వీళ్ళందరికీ కూడా తెలిసేటట్లు చేస్తాను. నా క్రోధానికి ఎవరైతే గురి అవుతారో అటువంటి దేవతలు కానీ, దైత్యులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ ఎవ్వరూ కూడా మిగిలి ఉండలేరు. ఈ లోకాన్నంతటినీ చిన్నాభిన్నం చేస్తాను. ఈ ముల్లోకాలను నశింపచేస్తాను. ఈ విధంగా రాముడు భీకరంగా పలుకుతూ ఉంటే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయట. ధనుస్సును దృఢంగా పట్టుకున్నాడు. తరువాత బాణాలను సంధించాడు. అంతా కూడా ఒక తీవ్రమైన వాతావరణం నెలకొని ఉంది. లక్ష్మణ్తో అంటున్నాడు, కోపం వచ్చిన నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. సీతను నాకు ఇప్పుడు పూర్వం ఉన్న రూపంలో అప్పగించని పక్షంలో నేను దేవతలతోనూ, గంధర్వులతోనూ, మనుష్యులతోనూ అందరితోనూ యుద్ధం చేసి ఈ జగత్తునంతా కూడా నేను తలక్రిందులు చేస్తాను. ఈ విధంగా ప్రళయాగ్నితో ఊగిపోతూ ఉన్నటువంటి రాముడు ధనుస్సు చేతబట్టాడట. అతను ఈ విధంగా ప్రళయకాల రుద్రుడిలాగా తయారవ్వడం చూసి లక్ష్మణుడు వణికిపోయాడు. ఎప్పుడూ కూడా తన అన్నగారిని ఇటువంటి స్థితిలో చూడలేదు అతడు లక్ష్మణుడు. అందుకని ఆయన కూడా భయపడిపోయాడు. ముఖంలో ఎక్కడ కళాకాంతులు లేవు. అప్పుడు ఆ స్థితిలో లక్ష్మణుడు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. అన్నయ్య, ఇంతవరకు నీవు చాలా మృదు స్వభావంతో ఉన్నావు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించావు. అందరి హితాన్నే కోరావు. అటువంటి నీవు నీ యొక్క స్వభావ విరుద్ధమైనటువంటి ఈ కోపాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. ఎవరో ఏదో అపరాధం చేశారని చెప్పి లోకాలన్నింటినీ నాశనం చేయడం మంచిది కాదు. ఈ రథం ఎవరిదో, దీనిలోని ఆయుధాలు ఏ కారణం చేత ధ్వంసమయ్యాయో అట్లా ధ్వంసం చేసింది ఎవరో తెలియడం లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఈ రథ చక్రాల చేత నలిగి ఉంది. రక్త బిందువులతో తడిచి ఉంది. ఇక్కడ ఏదో యుద్ధం జరిగింది. అయితే పెద్ద సైన్యం ఉన్నట్టుగా లేదు. ఎవరో ఇద్దరో ముగ్గురో తలబడి ఇక్కడ యుద్ధం చేశారని అనిపిస్తోంది. ఎవరో ఒకరిద్దరి కోసం మొత్తం లోకాలను నాశనం చేయడం మంచిది కాదు. ఈ ప్రభువులైన వాళ్ళు ఎప్పుడు కూడా దయాగుణం కలిగి ఉండాలి. ప్రశాంత చిత్తతను కలిగి ఉండాలి. రామ, నీవు ఎప్పుడు కూడా అన్ని ప్రాణులను రక్షించేవాడు.
నీవే కదా వాళ్ళందరికీ గతి. అటువంటి నీవు భార్యను పోగొట్టుకొని దుఃఖిస్తూ ఉంటే లోకం అంతా నీతో పాటు దుఃఖిస్తారే కానీ ఎవరూ సంతోషించరు. నీకు ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో అపకారం తలపెట్టరు. నీవు నేను కూడా ధనుస్సును ధరించి మహర్షుల యొక్క ఈ అడవిలో ఉన్నటువంటి మహర్షుల యొక్క సహాయాన్ని తీసుకొని సీత కోసం వెతుకుదాం. మొత్తం సముద్రాల్లోనూ పర్వతాల్లోనూ గుహల్లోనూ నదుల్లోనూ కూడా సీత కోసం వెతుకుదాము. సీత దొరికేటంత వరకు మనం వెతుకుతూనే ఉందాము. మొత్తం ముల్లోకాలను గాలిద్దాము. దేవతలు మర్యాదగా సీతను తెచ్చి నీకు ఇవ్వని పక్షంలో ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందుగా సామ ఉపాయం ద్వారా, వినయం ద్వారా, నీతి మార్గంలో ప్రయత్నం చేద్దాం. అప్పటికీ సీత లభించకపోతే ఈ వజ్రాయుధం వంటి నీ బాణాలను ప్రయోగించి సంహరిద్దాం. లక్ష్మణుడు ఈ విధంగా చెప్తూ రాముని యొక్క పాదాలకు నమస్కరిస్తూ చెప్తున్నాడు, దశరథ మహారాజు ఎంతో గొప్ప తపస్సు చేసి దేవతలు అమృతాన్ని పొందినట్లుగా నిన్ను కుమారునిగా పొందాడు. మన తండ్రి నీ యొక్క గుణాల చేత ఆకర్షించబడడం చేత నీ వియోగాన్ని భరించలేక స్వర్గస్థుడయ్యాడని భరతుడు మనకు చెప్పాడు. అందువల్ల రామ, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనగల సమర్థుడవు, సకల సద్గుణ సంపన్నుడు అయిన నీవే నీకు వాటిల్లినటువంటి ఈ కష్టాన్ని సహించలేకపోతే ఇక సామాన్యమైన మానవులు ఎలా సహించగలుగుతారు? దుఃఖం చేత నీ యొక్క తేజస్సుతో లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తే వారందరూ దుఃఖాలతో నిండి ఉంటే నీవు వారిని ఎలా సుఖపెట్టగలవు? నీ ప్రజలంతా సంతోషాన్ని ఎలా పొందుతారు? భూదేవి మనందరికీ కూడా తల్లి, ఓర్పునకు మారుపేరు. అటువంటి భూదేవికి కూడా అప్పుడప్పుడు భూకంపం కలుగుతూ ఉంటుంది. గొప్ప భూతాలైనా దేవతలైనా ఎంతటి వారైనా సరే దైవ శక్తికి తల వంచవలసిందే. దేవతలలో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు మనకు తెలుసు. కాబట్టి మనకు సంభవించినటువంటి ఈ దుఃఖం విషయంలో కొంచెం ఓపికను పాటిద్దాము. సీతను ఎవరైనా అపహరించినా లేకపోతే ఆమె మరణించినా నువ్వు ఒక సామాన్య మానవుడిలాగా నువ్వు బాధపడకూడదు. నీ వంటి వాళ్ళు ఎన్ని పెద్ద కష్టాలు వచ్చినా దుఃఖించకూడదు. నీవు బుద్ధిశాలివి. మంచి చెడులు నీవే చక్కగా ఆలోచించు. పనులు చేయడమే, కర్మలు చేయడమే మన వంతు. దానికి ఎటువంటి ఫలితం వస్తుందో మనం ఆశించకూడదు. కర్మఫలం ఎప్పుడూ కూడా అస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలే ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలాలు పూర్వజన్మల్లో చేసిన కర్మలేనని మనకు అర్థమవుతుంది. ఈ కర్మఫల అనుభవానికే శరీరాన్ని మనం ధరిస్తాము. కనుక కర్మఫలానుభవం తప్పదు. కాబట్టి మనం దుఃఖించి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇవన్నీ నీ మాటలే. అంతకుముందు నువ్వే చెప్పావు నాకు ఈ మాటలన్నీ కూడా. నీకు నేనేదో చెప్దామని, నీకు చెప్పగల సామర్థ్యం నాకు ఉందని కాదు. అలానే ఆ మాటకు వస్తే అసలు బృహస్పతికి కూడా నీకు బోధించే సామర్థ్యం లేదు. నీవే అంతకుముందు నాకు చెప్పిన మాటలను ఇటువంటి ఆపద సమయంలో నేను నీకు వినిపిస్తున్నాను. నేను కేవలం ఏంటంటే దుఃఖం చేత అణగబడి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నీ యొక్క జ్ఞానం. అందువల్ల ఆ జ్ఞానాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో నీవు నాకు ఉపదేశించే వాక్యాలనే, అంతకుముందు ఎప్పుడో ఉపదేశించిన వాక్యాలనే నీకు గుర్తు చేస్తున్నాను. నీకు సాటి అయిన వారు ఎవ్వరూ కూడా ఈ ముల్లోకాల్లో లేరు. అందువల్ల నువ్వు శత్రు సంహారానికి ప్రయత్నం చెయ్యి. దుఃఖించడం మాని. సర్వనాశనం చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? పాపాత్ముడైనటువంటి దుర్మార్గుడు మనం దొరికేదాకా వెతుకుదాం. కంటపడిన వెంటనే మనం చంపేద్దాము అని చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు తమ్ముని యొక్క మాటలను విని అందులో సారాన్ని గ్రహించి తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ధనుస్సుని ఆపి ఇలా అన్నాడనమాట, అసలు మన కర్తవ్యం ఏంటి? ఎటుపక్క వెళదాము? ఏం చేస్తే సీతను త్వరగా కలుసుకుంటామో అటువంటి ఉపాయాన్ని చెప్పు అంటే లక్ష్మణుడు, ఈ జనస్థానంలో ఇంకా చాలామంది రాక్షసులు ఉన్నారు. ఇది ఒక మహారణ్యం. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. కాబట్టి ఇక్కడే వెతుకుతాము. అనేక పర్వత ద్వారాలున్నాయి, లోయలున్నాయి.
అలాగే భయంకరమైనటువంటి పులులు, సింహాలు, ఏనుగులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. కిన్నెరలు, గంధర్వులు, భవనాలు ఉన్నాయి. మనం ఈ చెట్టు పుట్ట అన్నీ కూడా వెతుకుదాం. అప్పుడు లక్ష్మణుడు, రాముడు ఇద్దరు కూడా ధనుస్సు భుజాన్ని వేసుకుని అడవి అంతా కూడా కలయి తిరగడం ప్రారంభించారు. అలా చూస్తూ చూస్తూ ఉంటే జటాయువు వాళ్ళ కళ్ళబడింది. ఆ జటాయువు రక్తపు మడుగులో పడి ఉండడం వాళ్ళిద్దరూ చూశారు. అతన్ని చూస్తూనే రాముడు లక్ష్మణునితో, చూడు, ఈ జటాయువే సీతను భక్షించి ఉంటాడు, సందేహం లేదు. అంటే వాడు కూడా గ్రద్ద రూపంలో తిరుగుతున్న రాక్షసుడై ఉండొచ్చు. సీతను కడుపు నిండుగా భోజనం చేసి ఆ రక్తంలోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీడిని వెంటనే నా బాణాలతో చంపేస్తాను అంటూ జటాయువు దగ్గరగా వెళ్ళాడట. అప్పుడే కొన ఊపిరితో ఉన్నటువంటి జటాయువు దీనంగా ఈ విధంగా చెప్తూ ఉంది, రామా, నీవు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో ఈ రావణుడు అపహరించుకుపోతూ ఉంటే సీతను నేను చూశాను. వెంటనే ఆమెను రక్షించడానికి అతడితో చాలా ఘోరంగా యుద్ధం చేశాను. వాడి రథాన్ని విరగ్గొట్టాను, ధనుస్సును, బాణాలను ముక్కలుగా చేశాను. అలాగే వాడి రథానికి పూంచినటువంటి గాడిదల్ని, రథాన్ని నడుపుతున్న సారథిని చంపేశాను. ఇదిగో ఇక్కడే చూడండి, రావణుని యొక్క కవచం పడి ఉంది, వాడి ధనుస్సు ఇక్కడే ఉంది, ఇది వాడి యొక్క రథం. ఇక నా రెక్కలు, కాళ్ళు, తర్వాత నా ముక్కు, ఇవే నా ఆయుధాలు. వాటితోనే రథసారథిని చంపాను. అలాగే రథానికి కట్టినటువంటి గాడిదలను చంపాను. అలసిపోయి ఉన్నటువంటి నా యొక్క రెక్కలను రావణుడు నరికేశాడు. శరీరం అంతా గాయాలు చేసి సీతను అపహరించుకుని ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయాడు. రావణుడు నన్ను ముందే చంపేశాడు. కానీ ఈ ఒక్క మాట నీకు చెప్దామని నేను కొన ఊపిరితో చాలా ప్రయత్నంతో ఈ ప్రాణాన్ని నిలుపుకొని ఉన్నాను అని చెప్తుంది జటాయువు. ఈ రక్తపు మడుగులో ఉన్నటువంటి జటాయువు దగ్గర రామలక్ష్మణులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. ప్రేమతో ఆ జటాయువు యొక్క శరీరాన్ని నిమురుతూ ఉన్నారు. నిమురుతూ రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, ఈ జటాయువు మన తండ్రికి స్నేహితుడు, తండ్రితో సమానమైన వాడు. మనకు ఉపకారం చేయడానికి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇప్పుడు ఈ కొన ఊపిరితో మనకి వార్త చెప్పడానికి తన ప్రాణాలను నిలిపి ఉంచాడు. ఈ కంఠస్వరం చెప్పే ఓపిక కూడా సరిగా లేనట్లుగా ఉంది అని చెప్పి జటాయువు వైపు తిరిగి, నీకు చెప్పగల శక్తి ఉంటే నిన్ను ఆ రాక్షసుడు ఎలా చంపాడో చెప్పు. అలాగే సీతను గూర్చి తెలిసినదంతా కూడా మాకు చెప్పు. రావణుడు ఎందుకు సీతను అపహరించుకుపోయాడు? నేను కానీ సీత కానీ అతనికి ఏమైనా అపకారం చేశామా? సీత నాకేమైనా చెప్పమని చెప్పిందా? అప్పుడు ఆమె ఎలా ఉంది? అతని యొక్క బలపరాక్రమాలు ఎటువంటివి? అతను ఎలా ఉంటాడు? ఏ పనులు చేస్తూ ఉంటాడు? ఎక్కడుంటాడు? దయచేసి నాకు ఇది చెప్పు అంటే అప్పుడు జటాయువు పాపం విలపిస్తూ ఉంది. రాముని వైపు చూస్తూ చాలా చిన్న స్వరంతో ఇలా చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే, రామ, అతడు రాక్షసరాజు రావణుడు చాలా మాయావి. మేఘాలలో నుండి సీతను తీసుకొని పోయాడు. నేను బాగా అలసిపోయి ఉండడం వల్ల నా 2 రెక్కలు విరగ్గొట్టేశాడు. ఈ సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుని వెళ్ళిపోయాడు. రావణుడు ఈ విధంగా సీతను అపహరించిన ముహూర్తం ఉందే, దానిని వింద ముహూర్తం అంటారు. అంటే ఆ ముహూర్తంలో మనం ఏదైనా ధనం పోగొట్టుకుంటే తిరిగి కొద్ది కాలంలోనే అది యజమానికి లభిస్తుంది. ఈ విషయం అతనికి తెలుసో తెలీదో నాకు తెలియదు, నాకు మాత్రం బాగా తెలుసు. ఈ విధంగా సీతను అపహరించినటువంటి రావణుడు త్వరలోనే నశించిపోతాడు. అందువల్ల నీవు సీతను గూర్చి దుఃఖించవద్దు. త్వరలోనే నీవు రావణాసురుణ్ణి వధించి సీతను తిరిగి పొందుతావు. ఇతడు కుబేరుని సవతి సోదరుడు, విశ్రవసుని యొక్క కుమారుడు అని చెప్తూ ఉండగానే జటాయువు ప్రాణాలు పోయాయి. జటాయువు యొక్క శిరస్సు రాముని ఒడిలోనికి పడిందట. అప్పుడు రాముడు అంటున్నాడనమాట, ఈ దండకారణ్యంలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు ఈ జటాయువు. నా కోసం రావణునితో యుద్ధం చేసి ప్రాణాలు వదిలాడు. నాకు ఉపకారం చేయాలనుకుని తన రాజ్యాన్ని కూడా వదిలేశాడు, మనతో పాటు ఉంటున్నాడు.
ఈరోజు సీతాదేవిని ఈ విధంగా తీసుకెళ్తున్నప్పుడు రావణునితో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని చెప్పి ఆయన ఎంతో బాధపడి కట్టెలను అవన్నీ కూడా పోగు చెయ్యి మనం చితిని పేర్చి మన కోసం ఈ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి ఈ మహనీయునికి దహన సంస్కారాలన్నీ చేద్దామని చెప్తే అప్పుడు వాళ్ళు లక్ష్మణుడు చితిని తయారు చేస్తాడు. ఆ జటాయువుని చితిపైకి ఎక్కించి ఒక బంధువుకి చేసినట్లే దహన సంస్కారాలు శ్రీరాముడు చేస్తాడు. అలాగే జటాయువుకు పిండ ప్రదానాలు కూడా చేశాడట. తరువాత గోదావరి నది తీరానికి వెళ్ళి జలతర్పణాలు కూడా ఇచ్చారు. గోదావరి నదిలో స్నానం చేసి తరువాత కూడా జలతర్పణాలు ఇచ్చారు. జటాయువు అప్పటికప్పుడే పుణ్యలోకాలకు చేరుకున్నాడట. అలాగే ఇహలోకంలో శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. సీతారాముల కథ ఎన్నాళ్ళైతే ఉంటుందో అంతకాలం కూడా ఈ జటాయువుని అందరూ కూడా మంచి స్ఫూర్తితో స్మరిస్తూ ఉంటారు. ఈ విధంగా రామలక్ష్మణులు జటాయువుకు పిండోదకాలు సమర్పించి జటాయువు చెప్పినటువంటి గుర్తులను గుర్తు చేసుకుంటూ వాళ్ళు సీతాదేవిని వెతకడానికి స్థిరమైన చిత్తంతో అక్కడి నుంచి బయలుదేరారు. ఈ లోపల లక్ష్మణుడు అంటున్నాడు, నాకు ఎడమ కన్ను అదురుతుంది, ఏదో ఆపద వస్తుందని నాకు అనిపిస్తుంది, మనం సిద్ధంగా ఉండాలి. అయితే వీటిలో కూడా ఒక మంచి శుభశకునాలు వినిపిస్తున్నాయి. దానిని బట్టి చూస్తే ఇందులో మనకే విజయం వస్తుందని అర్థమవుతుంది అని వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ అడవిలో నడుస్తూ ఉన్నారు. దట్టమైన అడవిలో నడుస్తూ ఉన్నారు సీత కోసం వెతుక్కుంటూ. ఈ లోపల ఒక భయంకరమైన శబ్దం అయింది. అది ఏ వైపు నుండి వచ్చిందా అని చెప్పి వాళ్ళు నాలుగు పక్కల చూశారు. అప్పుడు ఒక పొదలో నుండి ఒక భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు రావడం చూశారు. అతను పెద్ద కొండలాగా ఉన్నాడు. తల లేదు అతనికి, మొండెం మాత్రమే ఉంది. ఆ పొట్టలోనే పెద్ద నోరుంది, విశాలమైన ఒకే ఒక కన్నుంది. ఆ ఒళ్ళంతా కూడా వెంట్రుకలు దట్టంగా ఉన్నాయి. ఆ వెంట్రుకలన్నీ కూడా సూదుల్లాగా మొనదేలు ఉన్నాయి. కనుగుడ్లేమో తేనె రంగులో ఉన్నాయి. కనురెప్పలేమో చాలా మందంగా దట్టంగా ఉన్నాయి. ఉన్నది ఒకటే కన్ను అయినప్పటికీ ఎంతో దూరంలో ఉన్న వస్తువులను కూడా ఆ కన్ను చూడగలదన్నమాట. ఈ విధంగా పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి. పాములాగా నాలుకను ఆడిస్తూ రెండు చేతులు భయంకరంగా ఊపుతున్నాడు. ఆ రెండు చేతుల్ని దూరంగా చాపి ఎక్కడున్న వస్తువునన్నా అతను పట్టుకోగలడనమాట. ఈ దారిలో వస్తున్నటువంటి రామలక్ష్మణుల్ని ఆ రాక్షసుడు ఏం చేశాడో చూసి రెండు చేతులతో పట్టుకున్నాడు, ఇద్దరిని ఒక్కొక్క చేత్తో. తరువాత విదిలించి అవతల పారేశాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా దూరంలో పడిపోయారు. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని అంత దూరంలోనే రెండు చేతులతో పట్టుకున్నాడట. అలా వాళ్ళిద్దరిని పట్టుకుంటే వాళ్ళిద్దరికీ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. వాళ్ళ చేతుల్లోనూ ఆయుధాలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. రాముడు మాత్రం ఏమాత్రం స్థైర్యంగా ఉన్నాడు, ఏమాత్రం భయం లేకుండా ఆయన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ లక్ష్మణుడు మాత్రం చాలా భయపడ్డాడు, ఇంకా ప్రాణాలు పోతాయని అనుకున్నాడు. లక్ష్మణుడు చెప్తున్నాడు అనమాట, నన్ను ఈ రాక్షసుడు ఉడుము పట్టాడు, నాకు ఊపిరి ఆడటం లేదు, నువ్వు ఎలాగైనా సరే బయటపడు, నా కోసం మాత్రం ఆలోచించొద్దు, నన్ను తింటే తినని, నా కోసం నువ్వు కూడా బలి కావద్దు, ఎలాగో ఒకలాగా బయటపడి సీతాదేవిని కలుసుకో, ఆమెను తీసుకుని అయోధ్యకు వెళ్ళు, మన పూర్వీకుల రాజ్యమైనటువంటి అయోధ్యను చక్కగా పరిపాలించు, భరతుణ్ణి తల్లులను అందరినీ కూడా అడిగానని చెప్పు, అందుకని నా గురించి ఆలోచించకుండా నువ్వు బయటపడు అంటే, ఇప్పుడు రాముడు అంటున్నాడు, నీవు మహావీరుడవు, ఎందుకు నువ్వు అలా భయపడతావు అంటుంటే ఈ లోపల ఆ రాక్షసుడు అంటున్నాడు అనమాట, ఎవరు మీరు, ఎంత పెద్ద పెద్ద భుజాలు ఉన్నాయి మీకు, ధనుస్సు ఉంది, బాణాలు ఉన్నాయి, ఖడ్గం వేలాడుతుంది, ఏం పని మీద ఇక్కడికి వచ్చారు, నాకు బాగా ఆకలిగా ఉంది, మిమ్మల్ని తిని ఈ పూటకు నేను ఆకలి తీర్చుకుంటాను, మీ ఆయుధాలు ఇప్పుడు మిమ్మల్ని కాపాడలేవు, నా నోటి దగ్గరకు వచ్చిన ఆహారం నేను ఏమైనా వదులుతానా ఏంటి, ఇంకా మీ ఆయువు తీరింది అంటే అప్పుడు రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, నీవు ఎంతో పరాక్రమవంతుడివి, మనకు కష్టం మీద కష్టం వస్తుంది, సీత ఎడబాటుతో ఇంత దుఃఖిస్తున్న మనకు ఇప్పుడు ప్రాణాలే దక్కేటట్లు లేవు, నీవు పెద్ద పులి వంటి సాహసం కలవాడివి, ఎంతటి వారైనా సరే మనం ఈ కాలం చేతిలో తల ఒగ్గాల్సిందే, ఎవరు కూడా కాలాన్ని ఎదిరించి నిలబడలేరు, ఎంతటి బలవంతులైనా సరే కాలానికి కట్టుబడి ఉండాల్సిందే, కాబట్టి ఏంటంటే మనం కబంధుడిని జయిస్తామా లేకపోతే మనల్ని కబంధుడు జయిస్తాడా అనేది కాలమే నిర్ణయిస్తుంది, నీకెంతో ధైర్యం ఉంది, నువ్వు వీరుడవు, ఈ విధంగా అధైర్యపడకు, మనం
శాయశక్తులా ప్రయత్నం చేద్దాం, అలాగే ఫలితాన్ని కాలానికి వదిలేద్దాం. రాముడు ఈ విధంగా లక్ష్మణుడికి ధైర్యం చెప్పి అతన్ని కార్యోన్ముఖుని చేస్తాడు. కబంధుడు ఈ రామలక్ష్మణుల్ని చేతులతో పట్టుకున్నాడు కదా, నెమ్మదిగా తనకు దగ్గరగా తెచ్చుకున్నాడు. వాళ్ళతో ఇలా అంటున్నాడు, ఈ నిజంగా ఈరోజు భగవంతుడే మిమ్మల్ని నా దగ్గరకు ఆహారంగా పంపించాడు, మీ ఆయుధాలు మీకేం సహాయం చేయలేవు, ఇక నా ఆకలి తీరుతుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరినీ చెరో భుజంపైకి తెచ్చుకున్నాడు, భుజంపైన కూర్చోబెట్టాడు. లక్ష్మణుడు వెంటనే చెప్తున్నాడు, కొద్ది క్షణాల్లో మన ఇద్దరిని మింగడానికి తను సమాయత్తం అవుతున్నాడు, వీడి బలం అంతా కూడా భుజాల్లోనే ఉన్నట్లుంది, ఇంకా వీడికి కాలం చెల్లింది, అందుకే వాడు మనల్ని భుజాల మీదకి తీసుకొచ్చాడు, ఇదే మంచి అవకాశం, ఈ వీడి యొక్క భుజాల్ని నరికి మనం నేలపైన పడేటట్లు చేద్దాం అని చెప్తే ఈ మాటలు వింటున్నాడట. వింటూ కబంధుడికి చాలా కోపం వచ్చింది. వారిద్దరిని మింగడానికి నోరు పెద్దగా తెరిచాడు, భుజాలు రెండు కూడా నరికి పడేస్తారు. రాముడు ఈ కుడి చెయ్యిని, లక్ష్మణుడు ఎడమ చెయ్యిని నరికాడు. వెంటనే అతను కబంధుడు గట్టిగా అరిచాడు, మొత్తం దిక్కులన్నీ పెక్కటిల్లేటట్లుగా గట్టిగా అరిచాడు. తెగిపోయిన రెండు చేతుల్ని చూసుకున్నాడు. శరీరం నుండి రక్తం అంతా కూడా కారుతుంది. అంతా ఆ రక్తపు మడుగులో పడి దొర్లుకుంటూ ఏడుస్తూ కొంతసేపు అయిన తర్వాత మీరెవరని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, మేము ఇక్ష్వాకుల వంశంలో పుట్టినటువంటి వాళ్ళం, ఈయన పేరు రాముడు, నా పేరు లక్ష్మణుడు, ఆయన తమ్ముడిని నేను. రాముడు ఎటువంటి వాడంటే దేవతల వంటి పరాక్రమం కలవాడు. మేము దండకారణ్యంలో నివసిస్తూ ఉంటే ఇక్కడ ఈయన రాముని యొక్క భార్యను రాక్షసుడు ఒకడు అపహరించుకుపోయాడు, ఆమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. అసలు నీవెవరు, నీకేమిటి ముఖం లేకుండా మొండెం మాత్రమే ఉంది, ఎందుకు కాళ్ళు లేకుండా ఎందుకు ఈ అరణ్యంలో పడి ఉన్నావంటే, అప్పుడు కబంధుడు చాలా సంతోషంతో మీకు శుభం కలగాలి, నా అదృష్టవశాత్తు మీరు నా చేతులు నరికారు, ఈరోజు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది, నాకు ఈ వికృత రూపం ఎలా వచ్చిందో మీకు చెప్తాను, ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీకు వివరంగా తెలియచేస్తాను వినండి అని చెప్తాడు. తరువాత ఈ 71వ సర్గ నుండి కబంధుడు తన వృత్తాంతాన్ని చెప్తాడు. ఈరోజు ఈ 61వ సర్గ నుండి 70 వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చూసాము. వచ్చే వారం అరణ్యకాండంలో చివరి సర్గలు, ఈ 71వ సర్గ నుండి చివరి వరకు వచ్చే వారం చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.